ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సార్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంకు రానీయమనుడు, రాష్ట్రంలో సభ పెట్టనీయమనుడు చాలా తప్పట. ఇప్పుడు పార్టీ లీడర్లు చేసింది తప్పని ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, రెండు కాళ్ళ సిద్ధాంతిగా పేరు గడించిన ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాలు సారు, ఇక సురువు చేయండి మీ ముచ్చట. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఇన్నరా ఇంకా శాననే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. అయ్యా చంద్రాలు సారు, పొత్తుల రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల్లో మీ ఆంధ్రోళ్ళు అన్యాయం చేస్తుండ్రనే కదా రాష్ట్రంలో మలిదశ ఉద్యమం మొదలైంది. ప్రజలు పోరుబాట పట్టింది, పానాలకు తెగించి మరీ పోరాటం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. అట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆంధ్రుల పెత్తనం ఏందనే కదా పంచాది సురువయింది. అయినా మీ పసుపు పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మూటా ముల్లేజ్ అదురుకునే. మొన్నటి తేప జనసేన పార్టీ కూడా పోటీ చేస్తే తెలంగాణ జనాలు దేకకనే పాయే. అట్లా తెలంగాణ బిడ్డలు దేకకుండా మిమ్మల్ని దూరం పెట్టిరంటే ఎందుకు? మీ ఆంధ్రోళ్ళ ఏలుబడి మాకు అక్కిరలేదు. మంటి పనికైనా మనోడే ఉండాలే. రాజకీయం చేసినా రంగులు పూసుకొని సినిమాల్లో ఏషాలేసినా మా తెలంగాణలో ఉంటారు అంటుంటే మళ్ళా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి తెలంగాణకు వస్తాం మనోడు ఎందుకు? ఇంతగానో వద్దు వద్దు అంటుంటే వస్తాము అనుడు ఏంది? ఈ చేసే రాజకీయం ఏందో ఏపీలో చేసుకోరు, ఏమైతుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.